హాయ్ అండి, నమస్తే. మా అమ్మమ్మ గారి స్టైల్లో ఇవాళ పల్లెటూరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 15 పచ్చిమిర్చి, 4 టమాటాలు పండినవి, 2 ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను, గుప్పెడు వేరుశెనగ గుళ్ళు, పచ్చి కొబ్బరి అరచిప్పలో సగం తీసుకొని తరిగి పక్కన పెట్టుకున్నాను, ఒక పాయ వెల్లుల్లిపాయ తీసుకొని చక్కగా ఒలిచి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే మా అమ్మమ్మ గారు ఎప్పుడు చేస్తారండి పచ్చడి. చాలా బాగుంటుంది టేస్ట్. దోశలోకైనా, ఇడ్లీలోకైనా, అలాగే రైస్లోకి స్పెషల్ అండి. చూసేసేయండి ప్రాసెస్ ఏంటో. బాండి తీసుకొని ఫస్ట్ పల్లీలు వేశారండి, వాటిని వేపుకోవాలి. మా అమ్మమ్మ చెప్తున్నారు సిమ్లో పెట్టుకొని చక్కగా పల్లీలు ఉడికేటట్టుగా వేపుకోవాలండి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, పచ్చడి టేస్టీగా ఉండదట. నూనె కొంచెమే వేశారండి, 1/2 టేబుల్ స్పూను వేసుకొని వేపుకుంటున్నారు. చూడండి, మా అమ్మమ్మ చెప్తున్నారు ఇవి హైబ్రిడ్వి, నాటువైతే చాలా మంచిది, చిన్నగా తొందరగా వేగిపోతే టేస్ట్ కూడా బాగుంటుంది అంటున్నారు. మనకేమో సిటీస్లో ఇవే దొరుకుతాయి కదండి. చూడండి, అలా పళ్ళల్లోకి తీసేసుకోండి విడిగా. ఇప్పుడు అదే పాన్లో మళ్ళీ 1 స్పూను నూనె వేశారు. దానిలో రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి వేసేసుకున్నాం. కొబ్బరి ఎక్కువగా వేగక్కర్లేదండి. ఎట్టి పరిస్థితుల్లో స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి మంట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నేను చాలా మందంగా ఉన్న కడాయి పెట్టుకున్నానండి. మీరు కూడా అలాంటిదే తీసుకొని పెట్టుకోండి పచ్చడికి మాత్రం, ఎందుకంటే పలుచగా ఉంటే తొందరగా మాడిపోతాయి కదా, అందుకు. దీనికి చింతపండు కూడా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకోవాలండి ఒక 1/2 గంట ముందు. వెంటనే చేసుకోవాలంటే మనం వేడి నీళ్ళు వేసుకొని అయినా పెట్టుకోవచ్చు. చూడండి, ఈ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మళ్ళీ అవి వేగినాక ఇందాక మనం పల్లీలు తీసి పెట్టుకున్నాం కదండి, అదే ప్లేట్లోకి వీటిని తీసుకోండి. మా అమ్మమ్మ అయితే ఈ పచ్చడి అసలు చాలా ఏళ్ళ నుంచి చేస్తారండి. వచ్చినప్పుడల్లా మేము అడిగి చేపించుకుంటాము. మళ్ళీ అదే బాండీలోకి 1 స్పూను నూనె వేసుకోండి. పచ్చిమిర్చి వేశారు. పచ్చిమిర్చి పైన తొక్క అనేది తెలుపు వచ్చే వరకు వేసుకోవాలండి. అదేంటోనండి, మేం చేస్తే మాత్రం ఈ పచ్చడి టేస్ట్ రాదు, మా అమ్మమ్మ చేస్తేనే ఈ టేస్ట్ వస్తుంది. మా అమ్మమ్మ బళ్ళారి నుంచి వచ్చారండి. కొన్ని రెసిపీస్ కొంతమంది చేస్తేనే బాగుంటాయి కదా, అలాగా అమ్మమ్మ చేస్తేనే బాగుంటుంది పచ్చడి. చూడండి, కరివేపాకు జీలకర్ర కూడా వేయాలి అని చెప్తున్నారు. మా అమ్మమ్మ కొంచెం చిన్నగా మాట్లాడతారని నేను చెప్తున్నానండి. చూడండి, అలాగా తెల్లగా తొక్కు ఇంకా తెల్లగా రావాలి, అలా వచ్చే వరకు వేపుకోవాలి. ఒక 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. చూడండి, అలాగా వేగినాక కరివేపాకు వేశారు. కరివేపాకు కూడా లైట్గా వేపుకోవాలి. అంతా రెడీ అయినాక వేస్తే మంచి స్మెల్ వస్తుంది. ముందే కరివేపాకు వేస్తే అంత మంచి ఫ్లేవర్ ఉండదంటండి ఈ చట్నీ అయితే. లాస్ట్లో జీలకర్ర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసారు. ఆ వేడికే జీలకర్ర వేగిపోతుంది, మంచి సువాసన కూడా వస్తుందని. అదే పళ్ళెంలోకి వేగిన మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర కూడా తీసుకుంటున్నారు. విడివిడిగా మిక్సీ పట్టాలంటండి. పల్లీలు, కొబ్బరి పక్కన పెట్టుకున్నారు. మళ్ళీ అదే బాండీలోకి ఇంకొక స్పూన్ నూనె వేసుకున్నారు. కొంచెం అది వేడైనాక చూడండి, అది వేడయ్యే లోపల టమాటాలు కోసుకుంటున్నారు అమ్మమ్మ. మనమైతే వంట చేయాలంటే ఎంత హడావుడి పడిపోతామోనండి, ఎంత సింపుల్గా చేసేస్తున్నారు అసలు. ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేపుకోవాలి. లైట్గా వేపుకోవాలండి, ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇవి పచ్చళ్ళు అక్కడక్కడ తగులుతూ భలే బాగుంటుంది. మా అమ్మమ్మ వాళ్ళది పామూరు దగ్గర పల్లెటూరు అండి, గండిపాలెం. అక్కడి నుంచి మ్యారేజ్ అయినాక బళ్ళారి వెళ్ళారు. మీరు పల్లెటూరు పచ్చడి కదా, మీ అమ్మమ్మ బళ్ళారిలో ఉంటారు కదా అనొచ్చేమో, అందుకని చెప్తున్నాను. చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా కూడా పామూరు దగ్గరేనండి, ప్రకాశం డిస్టిక్.
టమాటాల్ని ఇలాగా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి. ఉల్లిపాయలు మనకి ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు, లైట్గా కలర్ మారే వరకు వేపుకోవాలి. పచ్చి కొబ్బరితోనే కాదండి, మీ దగ్గర ఎండు కొబ్బరి ఇంకా బాగుంటుంది. అదిగోండి అమ్మమ్మ చెప్తున్నారు, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు. ఎండు కొబ్బరి అయినా బాగుంటుంది. ఇంకా ఉల్లిపాయలు కొంచెం లైట్గా రెడ్గా వేపాలంటండి. బాగుంటుంది. చూడండి ఇలా వేగితే ఇంకా తీసేసుకోవచ్చు. అవి మళ్ళీ ఇంకొక పళ్ళెంలోకి తీసుకోండి. మళ్ళీ అదే బాండీలోకి ఇంకొక చిన్న స్పూను నూనె వేసాము. దానిలో రెడీ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేస్తున్నాం. ఒకసారి మిక్స్ చేసేసుకోండి. టమాటాలు మగ్గితే ఇంకా ఈ పచ్చడికి అన్నీ రెడీ అయినట్టే. ఇంత ప్రాసెస్ ఇవన్నీ విడివిడిగా వేపుకోవాలి అనుకుంటారేమో, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. కొన్ని పచ్చళ్ళు అంతే, టమాటాలు మూత పెట్టేసుకుంటే త్వరగా మగ్గుతాయంట. ఉప్పు వేయొద్దన్నారు, ఉప్పు వేస్తే అంత బాగుండదు టేస్ట్ అని. చేసుకునేటప్పుడు ఉప్పు వేసుకోవాలి, మిక్సీకి వేసుకునేటప్పుడు వేసుకోవాలంటండి. చూడండి పచ్చడి మగ్గిందేమో చూద్దాము. టమాటాలు అయితే మగ్గినాయి. ఈ ఎర్ర టమాటాలు కదండి, పండినవి తొందరగానే మగ్గుతాయి. టమాటాలు చల్లారినాక మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ పల్లీలు అలాగే కొబ్బరి వేయాలి మిక్సీకి. క్రిస్టల్ సాల్ట్ కొంచెం వేయాలండి. ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మెదిగితే చాలు మనకి. ఇప్పుడు దాంట్లో మనం వేపు పెట్టుకున్న మిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు వేసి మిక్సీ పట్టాలి. ఒకసారి అలా తిప్పేసుకున్నాక మనం నానపెట్టుకున్న చింతపండుని వేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ. చూడండి ఇలా కొంచెం మెదిగినాక టమాటాలు వేసి మళ్ళీ మిక్సీ పట్టాలి. వెల్లుల్లిపాయ రెబ్బలు వేశారు. టమాటాలు అలాగే వేయించుకున్న ఉల్లిపాయల్లో ఒక 2 వేసి మిక్సీ పట్టుకోవాలి. చూడండి పచ్చడి ఇలాగా రావాలి మనం మిక్సీ పట్టుకుంటే. రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందాక వేయించుకున్నాం కదండి, అదే బాండీలోకి తీసుకోవాలి. చూడండి మనం వేపు పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ, పచ్చడిలో వేసేసుకొని కలుపుకోవడమే. చూడండి స్పూన్తో కలుపుకోవాలంట, చేతితో కలుపుకుంటే వాసన వస్తుంది అని చెప్తున్నారు. ఇట్లా కలుపుకుంటే మనకి 2 రోజులైనా నిలువ ఉంటుంది. అంతేనండి, పల్లెటూరు స్టైల్లో పచ్చడి మా అమ్మమ్మ గారి స్టైల్లో రెడీ అయిపోయింది. పల్లెటూరు పచ్చడి మీరు కూడా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది, ఇంకా రుచిగా ఉంటుంది. తింటే ఇంకా బాగుంటుంది, వేడివేడి అన్నంలో రుచిగా ఉంటుంది పల్లెటూరు పచ్చడి. ట్రై చేయండి మీరు డెఫినెట్గా. కొత్తగా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్. బాయ్.